వర్తమాన వార్తలకు స్వాగతం. చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు మరింగంటి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆలయంలో తొక్కిసలాట, 7 మృతి, 16 మంది గాయాలు. ఎక్సైజ్ పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్. ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెను పిలుపునిచ్చిన డాక్టర్. తెలంగాణకు 31,500 కోట్ల పెట్టుబడులు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా టూర్. హసీనా విషయంలో భారత్ సరిగ్గానే వ్యవహరించిందన్న శశి థరూర్. అట్టహాసంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్. బీహార్లో విషాదం చోటు చేసుకుంది. ఔహనాబాద్ జిల్లాలోని బాబా సిద్ధేశ్వరనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7 మరణించగా మరో 16 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని జిల్లా మెజిస్ట్రేట్ అలంకృత పాండే పీటీఐకి తెలిపారు. ఆలయం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులందరినీ ముకుందాపూర్లో పాటు సమీప ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 10 మందిని డిశ్చార్జ్ చేయగా 7 ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. యాత్రికుల రద్దీ కారణంగా జిల్లా పాలనా యంత్రాంగం, పోలీస్ సీనియర్ అధికారులు ఆలయం వద్ద ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆలయం వెలుపల ఉన్న కన్వారియాలు, పూల విక్రయదారుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఈ సంఘటనకు కారణమై ఉండవచ్చని కొందరు స్థానికులు పేర్కొన్నారు. ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. దీన్ని గుర్తించేందుకు విచారణకు ఆదేశించామని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ఈ ఘటనలో మరణించిన భక్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. మృతుల కుటుంబాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అదనపు పరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సిబిఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐ అరెస్టు తదుపరి రిమాండ్కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరగా తమకు మెయిల్ అభ్యర్థన పంపాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. మరోవైపు ఎటువంటి కారణాలు లేకుండానే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని లేదా ఈ అరెస్టు చట్టవిరుద్ధమని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మద్యం కుంభకోణం ఆరోపణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం సిబిఐ కేసులో తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి కోర్టు ఆగస్టు 20 వరకు పొడిగించింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్లిబుకుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు పలు రకాల సేవలను నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ, ముంబై, కోల్కతా పాటు మిగతా నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. తాము పూర్తిగా సంతృప్తి అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని, భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన తప్పదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
కాగా ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సెల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పోలీసు రిమాండ్కు ఆదేశించింది. ఛాతీ వైద్య విభాగంలో పీజీ 2వ సంవత్సరం విద్యార్థినైన బాధితురాలు గురువారం రాత్రి డ్యూటీలో ఉండగా ఆమెను హత్య చేశారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆర్టీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఇది ఒక దురదృష్టకర ఘటన అని, హంతకుడికి ఉరిశిక్ష వేయించడానికి తమ ప్రభుత్వం వెనుకాడదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. শাস্তি দিতে হবে, দিতে হবে, দিতে হবে। বিচার বিভাগীয় তদন্ত শুরু করতে হবে, করতে হবে, করতে হবে। বিচার বিভাগীয় তদন্ত শুরু করতে হবে, করতে হবে, করতে হবে। ইমিডিয়েট পোস্টমর্টেম রিপোর্ట్ পাবলিশ। తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతమైంది. నిన్నటితో ముగిసిన ఈ టూర్లో మొత్తం 31,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో మొత్తం 19 MOUలు కుదిరాయి. తద్వారా రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన అత్యంత విజయవంతమైన వ్యాపార పర్యటనగా రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి. వీటితో పాటు హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని అన్నారు. ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో కొత్త రేషన్ కార్డులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై సబ్ కమిటీ తొలి సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ విధి విధానాలపై చర్చించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం 1,50,000 గాను, మాగాణి 3.5 ఎకరాలు, మెట్ట 7.5 ఎకరాలుగా ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి భూమితో సంబంధం లేకుండా వార్షిక ఆదాయం 2 లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరులో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారెవరూ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుగుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార విపక్షాలకు చెందిన చట్టసభ్యుల నుంచి సలహాలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసన మండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధానాల రూపకల్పనలో వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాజాగా అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సీఎం తన కొరియన్ పర్యటన సానుకూలంగా ప్రారంభమైందని ట్వీట్ చేశారు. గతంలో LG గ్రూప్లో భాగమైన LS కంపెనీతో చర్చలు ప్రారంభమయ్యాయి. మంత్రివర్గ సహచరులు, అధికారులతో సహా సీఎం బృందం LS గ్రూప్ చైర్మన్ కూజా యూన్తో పాటు ఆయన సీనియర్ సభ్యుల నాయకత్వంతో సమావేశమైందని సీఎం వెల్లడించారు. నా ఆహ్వానం మేరకు LS బృందం త్వరలో మన రాష్ట్రానికి రానుంది. రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులను లాంఛనంగా స్వాగతించడానికి నేను సిద్ధంగా ఉన్నానని సీఎం తన ట్వీట్లో తెలిపారు. కాగా దక్షిణ కొరియా పర్యటనలో సీఎం బృందం నేడు UU ఫార్మా ప్రతినిధులతో భేటీ కానుంది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. నెక్స్ట్ హ్యుండాయ్ మోటార్ కంపెనీల ప్రతినిధులను కలుస్తారు. హ్యాన్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్తోనూ, శాంసంగ్ అధ్యక్షుడు కిమ్, LG ఎలక్ట్రానిక్స్ CEOతోనూ రేవంత్ బృందం భేటీ కానుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చి
భారత ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు సాయం చేయకపోయి ఉంటే అది భారతదేశానికి అవమానకరంగా ఉండేది. మన స్నేహితులతో మనం చెడుగా ప్రవర్తిస్తే ఎవరు మన మిత్రులుగా ఉండాలని కోరుకోరని థరూర్ అన్నారు. హసీనాజీకి భారతదేశ నాయకులందరితో మంచి సంబంధాలున్నాయి. షేక్ హసీనా భారతదేశానికి స్నేహితురాలు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేందుకు ముందు 1-2 సార్లు ఎవరూ ఆలోచించరని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఈ క్లిష్ట సమయంలో హసీనాకు అండగా నిలిచింది. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి భద్రత కల్పించింది. భారత ప్రభుత్వం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నానని ఈ కాంగ్రెస్ ఎంపీ అన్నారు. మొత్తంగా హసీనా విషయంలో భారత్ సరైన పని చేసింది. ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉంటారన్నది మనకు అనవసరం అని థరూర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన విశ్వ క్రీడా సంబరం ప్యారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ముగిసింది. ఫ్రెంచ్ భాషలో మెర్సీ ప్యారిస్ లాస్ ఏంజల్స్కు వెల్కమ్ అంటూ క్రీడాకారులు సెలవు తీసుకున్నారు. ఫ్రాన్స్ సంస్కృతి సంప్రదాయాల ఉట్టిపడేలా సాగిన ముగింపు వేడుకలు వీక్షకులను అబ్బురపరిచాయి. ముగింపు సంబరాల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే లేజర్ కాంతులతో పాటు సంప్రదాయబద్ధమైన నృత్యాలు, రకరకాల కళారూపాలు సూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. ముగింపు సందర్భంగా జరిగిన క్రీడాకారుల మార్చి ఫాస్ట్ లో భారత త్రివర్ణ పతాకాన్ని హాకీ గోల్ కీపర్ శ్రీజేష్, యువ షూటర్ మను భాకర్ చేబూని ముందు నడవగా మిగతా క్రీడాకారులు వారిని అనుసరించారు. ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ మార్చాండ్ పారిస్లోని జార్జిన్ డెస్ ట్యూయిలరీస్లో ఒలింపిక్ జ్యోతిని మోసుకెళ్లగా వివిధ దేశాల అథ్లెట్లు తమ దేశ పతాకాలను మోసుకుంటూ కవాతు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపును పురస్కరించుకుని ఒలింపిక్ పతాకాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షులు థామస్ బాచ్ తదుపరి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చే లాస్ ఏంజల్స్ నిర్వాహకులకు అందజేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టీలో అమెరికా మరోసారి అగ్రస్థానం అందుకుంది. చైనా 2వ స్థానంలో నిలిచింది. భారత్ కేవలం 6 పతకాలకే పరిమితమై 71 స్థానంలో సరిపెట్టుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.